అందరికీ నమస్కారం. ఇప్పుడే గవర్నర్ గారి ప్రసంగం పూర్తయింది. పూర్తిగా అతని ప్రసంగం ఈ రాష్ట్ర ప్రజల్ని నిరాశపరిచిన పరిస్థితి. ఈ 19 నెలలుగా తెలుగుదేశం పార్టీ అలాగే కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఏవైతే అబద్ధాలు చెప్తూ ఉన్నారో అవే అబద్ధాలని గవర్నర్ గారితో ఈరోజు చెప్పించారు. అసలు గత 2 బడ్జెట్లో కూడా అబద్ధాలు చెప్పించడమే కాకుండా ఇప్పుడు 3వ బడ్జెట్లో కూడా అదే అబద్ధాలని వల్లి వేయించారు. నిజం చెప్పాలంటే గవర్నర్ గారు కూడా బాధపడుతూ ఉండుంటారు, నాతో ఇలాంటి అబద్ధాలు చదివిస్తున్నారే అనేసి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ 19 నెలలుగా ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ఒక దుష్ట పరిపాలన సాగుతూ ఉండే పరిస్థితి. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అత్యున్నత స్థానంలో కూర్చున్న గవర్నర్ గారితో ఇలాంటి అబద్ధాలు చెప్పించడం నిజంగా చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో ఈరోజు తీసుకుంటే ప్రజాస్వామ్యం అనేది లేదు, శాంతి భద్రతలు